ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ జూలై 2 నుండి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో జరుగుతుంది. సిరీస్లోని మూడవ మ్యాచ్ జూలై 10 నుండి జూలై 14 వరకు లార్డ్స్లో, జూలై 23 నుండి జూలై 27 వరకు మాంచెస్టర్లో, 4వ టెస్ట్ వరకు జరుగుతుంది. సిరీస్లోని 5వ మరియు చివరి టెస్ట్ మ్యాచ్ జూలై 31 నుండి ఆగస్టు 4 వరకు ది ఓవెల్ గ్రౌండ్లో జరుగుతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్ గెలిచి ఉత్సాహంగా ఉంది. టీమిండియా ఏమో రెండవ టెస్ట్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని చూస్తుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ క్రికెట్ గ్రౌండ్ లో ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ లో గెలుపు టీమిండియాకు అంత సులభం కాదని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే విషయాలు టీమిండియాకు కొద్దిగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అదే సమయంలో ఒకవేళ ఇండియా గనుక ఇక్కడ గెలిస్తే సరికొత్త చరిత్ర అవుతుంది. అదెందుకో ఇప్పుడు చూద్దాం. ఎడ్జ్బాస్టన్లో భారత క్రికెట్ జట్టు రికార్డు చాలా పేలవంగా ఉంది. 1967లో ఈ వేదికపై టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఎడ్జ్బాస్టన్లో భారతదేశం 8 టెస్ట్ మ్యాచ్లు ఆడగా 7 ఓడిపోయి 1 టెస్ట్ డ్రా అయింది. అంటే 58 సంవత్సరాలుగా ఎడ్జ్బాస్టన్లో భారత జట్టు 1 టెస్టులో కూడా విజయం సాధించలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోనీ నాయకత్వంలో ఇక్కడ భారత జట్టు టెస్ట్ మ్యాచ్ గెలవలేదు. శుభ్మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ గెలవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ఈ వేదికలో వన్డేల్లో భారతదేశ రికార్డు చాలా బాగుంది. మొత్తానికి టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1 గెలుపు కూడా నమోదు చేయలేదు. ఈ స్టేడియంలో టీమిండియా విజయం సాధిస్తే సెన్సేషన్ అవుతుంది. ఎడ్జ్బాస్టన్లో టీమిండియాను గెలిపించిన మొట్టమొదటి టీమిండియా కెప్టెన్ గా గిల్ చరిత్రలో నిలిచిపోతాడు. మరి గెలిసేనా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందేమో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.